జై శ్రీరామ్ అండి. ఇప్పుడు మనం భగవద్గీత 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగంలోని 11వ శ్లోకాన్ని నేర్చుకుందాం. ఈ శ్లోకాన్ని చిన్న చిన్న పదాలుగా చేసి నేను 2 సార్లు చెప్తానండి. మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి. దివ్య దివ్య మాల్యాంబర మాల్యాంబర ధరం ధరం దివ్య దివ్య గంధాను గంధాను లేపనం లేపనం సర్వాశ్చర్య సర్వాశ్చర్య మయం మయం దేవం దేవం అనంతం అనంతం విశ్వతో విశ్వతో ముఖం ముఖం. ఇప్పుడు మళ్ళీ దివ్య దివ్య మాల్యాంబర మాల్యాంబర ధరం ధరం దివ్య దివ్య గంధాను గంధాను లేపనం లేపనం సర్వాశ్చర్య సర్వాశ్చర్య మయం మయం దేవం దేవం అనంతం అనంతం విశ్వతో విశ్వతో ముఖం ముఖం. ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కొక్క లైను నేను 2 సార్లు చెప్తానండి. ఇది కూడా మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి. దివ్య మాల్యాంబరధరం దివ్య మాల్యాంబరధరం దివ్య గంధానులేపనం దివ్య గంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతో ముఖం అనంతం విశ్వతో ముఖం. ఇప్పుడు మళ్ళీ దివ్య మాల్యాంబరధరం దివ్య మాల్యాంబరధరం దివ్య గంధానులేపనం దివ్య గంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతో ముఖం అనంతం విశ్వతో ముఖం. ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేను 3 సార్లు చెప్తానండి. మీరు కూడా నాతో పాటు చెప్పండి. దివ్య మాల్యాంబరధరం దివ్య గంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతో ముఖం దివ్య మాల్యాంబరధరం దివ్య గంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతో ముఖం దివ్య మాల్యాంబరధరం దివ్య గంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతో ముఖం. జై శ్రీరామ్.